పాండవుల జీవితమునందు శివుడి అనుగ్రహమే సమస్తము శివానుగ్రహం వల్ల జరుగుతుందనిపిస్తుంది. ఎందుకంటే పాంచాలికి 5 భర్తలను ఇస్తారన్నది ఎవడు? శివుడే కదా. ఇంద్రుణ్ణి పిలిచి నలుగురు ఇంద్రులు మనమంతరాల్లో ఉన్నారు, పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవడు? శివుడే. ఆ ఇంద్రతత్వాలన్నీ పాండవుల్లోకి పంపించింది శివుడే. అలాంటి ఒక ద్రౌపదినిచ్చిన వ్యక్తి, అలాంటి ద్రౌపది ఇప్పుడు అర్జునుడిని పంపించింది, వెళ్ళి అస్త్రాలు తీసుకురా, మనం గెలవాలి ఇప్పుడు ఈ అధర్మం మీద అని. అక్కడ హెల్ప్ చేసింది శివుడే. చూసారా? సో శివుడు అనుగ్రహం వల్ల ఇప్పుడు పాశుపతాస్త్రం, అలాంటి పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు ఆ ప్రయోగ ఉపసంహారములతో అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చి అతన్ని దీవించి శివుడు అటు పిమ్మట అలా నించున్న అర్జునుడిని చూడటానికి సమస్త దేవతాగణం అక్కడికి వచ్చేస్తుంది. పైనుంచి ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు, అష్టదిక్పాలకులు, మొత్తం దేవతాగణాలందరూ చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యూమన్గా ఉన్న నరుడు సూపర్ హ్యూమన్ అయిన వేళ. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. పోయినసారి అరణ్య పర్వం యొక్క ఎపిసోడ్లో మనము అసలు వాళ్ళు అరణ్యానికి బయలుదేరారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానీ లేకపోతే అక్కడ ఏం జరిగింది, అందరూ బ్రాహ్మణోత్తములందరూ వాళ్ళని ఫాలో అయ్యారు, అక్షయ పాత్ర రావడం, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. లాస్ట్లో మనకి శ్రీకృష్ణుల వారు వచ్చేసి నేను ఇక్కడ లేను, ఇదంతా జరిగింది అని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు. ద్రౌపది తన బాధని వెళ్ళబుచ్చుకుంది. అన్నా, ఇలా జరిగింది, నువ్వు నన్ను కాపాడావు, కానీ నువ్వు ఉంటే బాగుండేదక్కడ అని. అప్పుడు ఆ పరమాత్ముడు ఏం చెప్తాడు? నిన్ను అన్నవాళ్ళు, నీతో పెట్టుకున్న వాళ్ళు పడిపోతారు అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగింది ఈ ఎపిసోడ్లో మనం డీప్ డైవ్ చేసి చూద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య గారు, పోయినసారి మీరు చెప్పారు ఈ అరణ్య పర్వంలో లాస్ట్కి కృష్ణ పరమాత్మ వారు వస్తారు, వచ్చేసి నేను ధర్మం వైపు నిలబడతాను, యుద్ధం మీరే చెయ్యాలి అని చెప్తారు కదా. దాని తర్వాత ఏం జరిగింది ఒకసారి మాకు వివరిస్తారా? సో పోయిన వృత్తాంతంలో అరణ్య పర్వం పార్ట్ 1లో మనం శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి వీళ్ళందరి యొక్క బాగోగులు తెలుసుకొని ద్రౌపది తన యొక్క కన్నీరు పర్యంతమై శ్రీకృష్ణ పరమాత్మని నన్ను ఇలాగా మాట్లాడారు, నా పట్ల ఇలా ప్రవర్తించారు, నన్ను కర్ణుడు ఇలా దుర్భాషలాడాడు అని చెప్పటంతో శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకి ఒక అష్యూరెన్స్ ఇచ్చి నిన్నన్న వాళ్ళందరూ కూడా కురుక్షేత్ర రణరంగంలో పడిపోతారమ్మా అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి మీరందరికీ ఇప్పుడు ఒక డౌట్, అసలు యాక్చువల్లీ పాండవులందరూ అరణ్యవాసానికి వెళ్తే మరి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు? సుభద్ర ఎక్కడుంది? అభిమన్యుడు ఎక్కడున్నాడు? సో ఇంకా వేరే వేరే భార్యలు ఉన్నారు కదా వాళ్ళకి. నకులులకి కొందరు భార్య ఉన్నారు, సహదేవుడికి భార్యలు ఉన్నారు, ధర్మరాజుకి భార్యలు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారని మీరు ఏమనుకున్నారు? ఏమన్నా అనుకున్నారు అసలు? అక్కడ ప్యాలెస్లో లేరా? మరి ప్యాలెస్లో ఉన్నారు కదా, మరి అరణ్య పర్వానికి రాలేదా వీళ్ళెవరు? అవును, అది పాయింటే కదా. బ్రాహ్మణులందరూ వచ్చారు, వేరే వాళ్ళందరూ కూడా మేము వస్తామని అన్నారు, కానీ వీళ్ళు రాలేదే. ఈ డౌట్ నాకు రాలేదు, చెప్పండి. రైట్. సో అంటే ఎవరో కామెంట్లో పెట్టారు, అందుకే ఈ క్లారిఫికేషన్ ఇక్కడ ఈ పాడ్కాస్ట్లో ఈ అరణ్య పర్వం 2nd ఎపిసోడ్లో స్టార్ట్ అవుతుంది. సో శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ తనతో పాటు సుభద్రని, తనతో పాటు అభిమన్యుడిని ద్వారకి తీసుకువెళ్తాడు ఆయన. దాని తర్వాత వచ్చిన దృష్టబ్దుమ్నుడు పాంచాలి, ద్రౌపది యొక్క మిగతా ఉపపాండవులు పిల్లలందరినీ కూడా ఆయన పాంచాల రాజ్యానికి తీసుకెళ్తాడు. అంటే తన తాతగారైన ద్రుపదుడి దగ్గరికి తీసుకెళ్తాడు. సో ద్రౌపదికి ఈ 5 పాండవుల వల్ల పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కొంతకాలం పాంచాల రాజు అయిన ద్రుపదుడి దగ్గర ఉండి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ద్వారక్కి వచ్చేస్తారనేది చెప్తుంది. సో మొత్తానికి పిల్లలందరూ కూడా ఎవరి అమ్మమ్మ ఇంటికి వాళ్ళు వెళ్ళారు, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా భార్యలు, మిగతా వాళ్ళందరూ సుభద్ర, ద్రౌపది కాకుండా మిగతా వాళ్ళందరూ కుంతితో, ఆ అంతఃపురంలో కుంతితోనే ఉంటారు వాళ్ళు విదురుడి దగ్గర అనేది మీ డౌట్ క్లారిఫై చేయడానికి. ప్లస్ ఈ వృత్తాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రిని, అభిమన్యుడిని ద్వారక్కి తీసుకువెళ్తున్నాడు.
ఎందుకంటే అదంతా దండకారణ్యం. అరణ్యంలో ఎలా ఉంటారండి వీళ్ళందరూ? అవును. సో, అక్కడ మీరు పిల్లలు. చూడండి. ఇక్కడ కూడా ఒక ఔన్నత్యం, ద్రౌపది యొక్క ఔన్నత్యం మీరు గుర్తుంచుకోవాలి. పంచపాండవులకి వచ్చిన బ్రాహ్మణ సమూహానికి ప్రతిరోజు వంట వండి వార్చి వాళ్ళందరికీ ఆ అక్షయ పాత్ర ద్వారా ఇవ్వాల్సిన ఒక పత్ని ధర్మం, ఒక గృహిణి ధర్మం ద్రౌపది మాత్రమే నిర్వర్తిస్తుంది. హ్మ్. సో, తన యొక్క ధర్మాన్ని అక్కడ కూడా తను మిస్ చేసుకోలేదు నిరంతరం. సో, అటునుంచి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ మార్కండేయ మహర్షి వస్తారక్కడికి. సో, ఓకే. ఈ మార్కండేయ మహర్షి వచ్చిన ఆ వనానికొస్తారు. ఆ వనానికొస్తారు. వాళ్ళందరూ ద్వైతవనంలో ఉంటారిప్పుడు. హ్మ్. సో, మొదటి పోయినసారి కామ్యక వనం అని చెప్పారు. కామ్యక వనంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ద్వైతవనంలోకెళ్ళారు. హ్మ్. సో, ద్వైతవనంలోకెళ్ళి ఇప్పుడు 13 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మ్హూ. ఈ ద్వైతవనంలోనే. సో, ద్వైతవనంలో ఉండగా అక్కడికి మార్కండేయ మహర్షి వస్తారు. మార్కండేయ మహర్షి వచ్చి, మార్కండేయ మహర్షి ఔన్నత్యం ఏంటంటే, మీరు రాముడు గురించి విన్నారు. మార్కండేయ మహర్షి అప్పటికి రాముడు కాలం నుంచి ఉన్నాడు ఆయన. ఆహా. సో, రాముడినే చూసిన వ్యక్తి మార్కండేయ మహర్షి. మనకు రామాయణంలో వస్తారు ఈయన. ఆయన వృత్తాంతం ఉంటుంది రామాయణంలో. అలాగా పంచపాండవుల్ని ద్రౌపదిని చూసి వాళ్ళందరికీ నేను చెప్పాను అరణ్య పర్వం అంటే ఏమిటి? అరణ్య పర్వానికి ఇంకొక పేరుంది, ఆరణ్య పర్వం అంటారు. ఆరణ్యకములంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులంటే ఏంటంటే గురు శిష్య సంవాదమే ఉపనిషత్. అంటే ఒక గురువు, ఒక ముని, ఒక తపస్వి ఒక శిష్యుడికి మొత్తం వేదాంతాన్ని చెప్తే అదే ఉపనిషత్ మీ సింపుల్ లాంగ్వేజ్లో. ఓకే. సో, వేదమునందు సంహిత, బ్రాహ్మణ్యం, దాని తర్వాత ఆరణ్యకాలని 3 వస్తాయి. ఆరణ్యకం అంటే ఉపనిషత్ అని అర్థం. సో, ఇప్పుడు ఈ అరణ్య పర్వంలో వేరువేరు ఋషులు వచ్చి పాండవులకి ఒక కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి అదొక ఉపనిషత్తులతో సమానం. అందుకనే అరణ్య పర్వం అనేది చదివినా విన్నా మనకి బోల్డ్ అంత పుణ్యం వస్తుంది అనేది మీరు పోయినసారి మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు మార్కండేయ మహర్షి వచ్చి నేను రాముడు వనవాసం చేయగా చూసినవాణ్ణి, మళ్ళీ ఇప్పుడు ధర్మరాజా నువ్వు వనవాసం చేస్తుంటే చూస్తున్నావు, రాముడు ఇలా ఎంత ధర్మం ఉందో మీ పాండవుల్లో కూడా అంత ధర్మం ఉంది అని మార్కండేయ మహర్షి తన నోటితో వాళ్ళకి చెప్తాడు. చెప్పి పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు, మీరు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ వివేపున్నాడు, స్థద్యం మీకే, విజయం మీకే వస్తుందని చెప్పి ఆయన ఇంకొన్ని క్రతువులు, ఇంకొన్ని యజ్ఞయాగాదుల గురించి యుధిష్ఠిరుడితో మాట్లాడి అటువైపు నుంచి మార్కండేయ మహర్షి వెళ్ళిపోతారు. సో, ఇప్పుడు మార్కండేయ మహర్షి మోరల్ కౌన్సిలింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ధర్మరాజు అక్కడ కూర్చొని ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. ధర్మరాజు ఎందుకు బాధపడుతున్నాడంటే, శ్రీకృష్ణుడు వచ్చి కలిసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మరాజా నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది, ఈ మాయాజూదానికి వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు. నేను అక్కడ ఉండుంటే వేరేలా ఉండేది, నేను ఖచ్చితంగా దీన్ని ఆపేవాణ్ణి అని చెప్పాడు కదా. అవును. ఇప్పుడు ధర్మరాజుకి మనసులో ఒక వెలితి, గిల్ట్. ఏమిటని? అసలు యాక్చువల్లీ నేనెందుకు వెళ్ళాను? కౌరవులు బేసికల్లీ ఏదైనా ఒక పనికి పిలిచినా, ఏదైనా ఒకటి అడిగినా మనం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే యుద్ధం వస్తే గిస్తే కౌరవుల వల్లనే వస్తుంది. అవును. కాబట్టి కౌరవులు మనసు నొచ్చుకోకుండా మనం ప్రవర్తిద్దామని మనం అనుకున్నాం. కానీ చూడబోతే ఇది అటు ఇటు వెళ్ళి కృష్ణుడి దగ్గర నుంచి, సాత్వికి దగ్గర నుంచి, ద్రుపదుడి దగ్గర నుంచి అందరూ మనసులు నొచ్చుకున్నాయి. మనం ఒక రాజసూయ యాగం చేసి భూమండలాన్ని గెలిచిన మనం కేవలం ఒక దుష్ట చతుష్టయాన్ని, ఆ మాటికొస్తే దుర్యోధనుడిని ఈగో సాటిస్ఫై చేయటానికి మాత్రమే నేను వెళ్ళి నా భార్యని, నా తమ్ముళ్ళని, నాకు కావాల్సిన శ్రేయోభిలాషుల్ని, ఇంతమందిని నా వల్ల బాధ పెట్టానే అనే ఒక గిల్ట్లోకి ధర్మరాజు జారుకుంటాడు. ఆ టైంలో జారుకుంటున్న ధర్మరాజు దగ్గరికి వచ్చి ఇప్పుడు ద్రౌపది ధర్మరాజు సంవాదం ఈ ఘటన. ద్రౌపది వచ్చి ధర్మరాజుని అడుగుతుంది, ఏమిటండి ఎప్పుడు చూసినా మీరు ఇంత ధర్మం అని పట్టుకొని ఉంటారు, అసలు ఇది ఏమైనా న్యాయమేనా? మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడన్నా సరిగ్గా బ్రతకనిచ్చారా వాళ్ళు? మీకేమో పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తర్వాత మిమ్మల్ని పనిగట్టుకొని వారణావ్రతానికి పంపించి అక్కడ లక్క ఇంట్లో పెట్టి కాల్చేయటానికి ప్రయత్నించారు. దాని తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తే ద్రుపదుడి ఇంట్లో ఇల్లరికం ఉన్నారు పంచపాండవులు 1 సంవత్సరం రాజ్యం లేకుండా.
సో, దాని తర్వాత ఏదో కింద మీద పడి మళ్ళీ విదురుడొచ్చి తీసుకొనెళ్తే, మళ్ళీ మనకేదో లేని ఒక అర్ధరాజ్యాన్నిచ్చి, ఎందుకు పనికిరాని బంజరు భూముల్ని మనకిస్తే, దాన్ని మీరు వేరే పాండవులందరూ కలిసి 4 దిక్కులకెళ్ళి యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొనొచ్చి మీరందరూ కూర్చొని పరిపాలిస్తుంటే, దాన్ని చూడలేక అసూయపడి, మళ్ళీ ఒక మాయాజూదంలో కూర్చోబెట్టి మొత్తం అన్నీ లాగేసి నన్ను అవమానించి పంపించారు. అసల ఒక ఓపికకు గూడా ఒక హద్దుండదా మీకు? హ్మ్. ఇన్ని సార్లు మనల్ని మోసం చేసినా, ఏమిటండి మీరు మాట్లాడే ధర్మం? నాకర్థం గాని ధర్మం అంటాడా? అని ద్రౌపది అడుగుతుంది. హ్మ్. అక్కడ ధర్మరాజు ద్రౌపదితో మాట్లాడే మాటేంటంటే, అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏమిటంటే ఫర్‌గివ్‌నెస్. మనకు ఒకడు అపకారం చేసినా, వాడిని క్షమించే గుణమే అన్నిటికంటే పెద్ద ధర్మం. సో, నేను అని ద్రౌపదికి ఆయన చెప్పటం ఏంటంటే, ఒకళ్ళు మనకి ఒక అపకారం చేశారని అది తలుచుకొని బాధపడవద్దు. క్షమాగుణం అన్ని గుణాల కంటే పెద్ద గుణం. క్షమాగుణం అన్ని ధర్మాల కంటే పెద్ద ధర్మం. కాబట్టి వాళ్ళను క్షమించెయ్యమ్మా అని ద్రౌపదిని అతను అడుగుతాడు. అడిగితే ధర్మరాజుని చూసి ద్రౌపది పాపం ఏంటో అదో కాలం మనిషి. అసలు ఇతనికి ప్రాక్టికల్స్ అంటే జీరో ప్రాక్టికల్స్ ఇతనికి. ఎప్పుడు చూసినా ఆ ధర్మం అని, ఆ క్షమ అని నాకు క్లాసు బిగుతున్నాడు తప్ప నేను చెప్పేది పట్టించుకునే పరిస్థితుల్లో ధర్మరాజు లేడు. మనం అంటాం కదా! ఫర్‌గివ్ చేయండి కానీ ఫర్‌గెట్ చేయొద్దు. మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి అని. మరి అది ఇక్కడ మిస్ అవుతుంది లాజిక్. అదే. సో, ఇక్కడ ధర్మరాజు ఖచ్చితంగా ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతున్నాడు. ఆయన ఎంతసేపు క్షమాగుణం, క్షమాగుణం, క్షమాగుణం. ఎందుకండి ధర్మరాజులో ఈ గుణం అంటే, ఆయన యమధర్మరాజు అంశం చెప్పాను. జనాల యొక్క ఉసురు, జనాల యొక్క ప్రాణాలు తీసి అందరికంటే కూడా ఎక్కువ జాలి కలిగిన వాడతను. ఆ! అది యమధర్మరాజు పర్సనాలిటీ. మీకు చూపించినట్టు యమధర్మరాజు ఏమి చాలా హ్యాపీగా వచ్చి అగ్రెసివ్‌గా వచ్చి ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోడు. పాపం చాలా చాలా క్షమాగుణం కలిగినవాడు. ఆ క్షమాగుణం మొత్తం ధర్మరాజులో మనకి ఈ వృత్తాంతంలో కనపడుతుంది. ద్రౌపది చూసి పాతకాలపు మనిషి ఏం చేద్దాం, ఇంత అన్యాయం చేసినా ఈయన కనీసం కించిత్ కూడా ఈయనలో క్రోధం రావట్లేదే అని అక్కడ కూర్చుంటుంది. ద్రౌపది పరిస్థితి చూసి పక్కకు భీముడొస్తాడు. భీముడొచ్చి, నేను ద్రౌపది నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నానన్నయ్య, క్షమాగుణం అన్ని ధర్మాల కంటే గొప్పదంటావు. క్షమాగుణం ఎవరి పట్ల అన్నయ్య గొప్పది? మంచివాడిని క్షమిస్తే మంచిది. ఇలాంటి దుష్టుల్ని క్షమించడం వల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ నష్టమే జరుగుతుంది. మళ్ళీ నష్టమే కదా జరుగుతుంది మాటిమాటికి. నువ్వేమో ఎంతసేపటికి ధృతరాష్ట్రుడు, ఎంతసేపటికి దుర్యోధనుడిని క్షమించాలి, మనం వాళ్ళలాగా ప్రవర్తించకూడదని నువ్వంటున్నావు. వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ప్రవర్తిద్దామని నువ్వు మాయాజూదానికి కూడా వెళ్తున్నావు. మరి మా మనసులు, శ్రీకృష్ణుడు మనసు, సాత్యకి మనసు, పిల్లనిచ్చిన ద్రుపదుడు మనసు, దుష్టద్యుమ్నుడు మనసు, నీకు అసలు ఏం జరుగుతుందో తెలుసా అన్నయ్య అక్కడ? మనం ఆ రాజ్యం నుంచి వచ్చేసి 13 నెలలైంది. మనం 4 దిక్కుల్లోకెళ్ళి చాలామందిని జయించాం. కానీ మనల్ని నచ్చి మనకి శరణాగతి పొందిన క్షత్రియులున్నారు చాలామంది. వాళ్ళందరూ ఇవాళ బాధపడట్లేదు. వాళ్ళ మనసులే మనసులా, మా మనసులు కాదా? అదే, వాళ్ళ మనసులే మనసులా, మా మనసులు కావా? ఇదే భీముడి డైలాగ్. ప్లస్ నువ్వే ఆలోచించన్నా, ఇప్పుడు ఎవరెవరైతే భగదత్తుడు ఎవరినైతే మనం ఓడించాడో మన అర్జునుడు, తర్వాత నేను ఓడించిన మనుషులు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి సన్మాన సత్కారాలు చేస్తున్నాడు దుర్యోధనుడు అక్కడ. ఎవరెవరినైతే 4 దిక్కుల్లోకి వెళ్తే మనకు శరణాగతి పొందకుండా మనం యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారో, మన ఎగెస్ట్ పార్టీ వాళ్ళందరినీ దుర్యోధనుడు సత్కారాలు చేస్తున్నాడు. మనమంటే ఇష్టపడ్డ రాజుల్ని చాలా బాధ పెడుతున్నాడు. అసలు ఇదేం ధర్మం అన్నయ్య? వాడిని క్షమించు అంటావు. వాడిని క్షమించడం పక్కన పెట్టు, వాడొక్కడిని క్షమించడం వల్ల ఇంతమంది బాధపడుతున్నాం కదా. ఇదేం ధర్మం నువ్వు మాట్లాడే ధర్మం? అయినా అన్నయ్య నీకు ఒకటి చెప్తున్నాను నేను, ధర్మం అంటున్నావు, క్షమాగుణం అంటున్నావు. మరి మనం క్షత్రియులం, మరి ధర్మస్థాపన కదా మన ధర్మం. మరి ఆ ధర్మం ఎప్పుడు చేస్తామన్నయ్య? ఎంతసేపు ఇక్కడ కూర్చొని 13 నెలల నుంచి బ్రాహ్మణులకి ఆతిథ్యం చేస్తూ వాళ్ళకి భోజనం పెడుతున్నావు, ఇది మంచిదే. మరి అసలైన ధర్మం, నువ్వు పుట్టిన క్షత్రియ ధర్మం, నువ్వు ధర్మ సంస్థాపన కోసం నువ్వు చక్రవర్తి సార్వభౌమత్వాన్ని చేపట్టి యావత్ భూమండలంలో ధర్మం ఉండేటట్టుగా ప్రవర్తించాలి నువ్వు. మరి అది మర్చిపోయావేంటన్నయ్యా? భీముడు మాట అనగానే ధర్మరాజుకు అర్థమవుతుంది, అమ్మా భీముడు లాజికల్లే చెప్తున్నాడు. అసలైన క్షత్రియ ధర్మం ఎక్కడ చేస్తున్నాం మనం?
నువ్వేమో అక్కడ చాలామంది జనులొచ్చేస్తే ఏమని చెప్పావు? వర్ణాశ్రమ ధర్మాల్ని మీరు నిర్వర్తించాలి నాయనా. మీరందరూ నార్మల్ జనాలు. అవును. మీరు ఆ రాజ్యంలోనే ఉండండని నువ్వు చెప్పావు. ఆ! మరి మనమేం చేస్తున్నాం ఇక్కడ? ఎంతకాలం ఇది? అంటే భీముడికి ఒక సంశయం, ఒక సందేహం ఏంటంటే ధర్మరాజుని ఇలాగే వదిలేస్తే 13 సంవత్సరాల తర్వాత కూడా ఎళ్లి వీళ్ళతో యుద్ధం చేయడానికి ఏం రెడీగా ఉండడు. ఆ! అలాగే ప్రవర్తించాడు కూడా. 5 ఊర్లు ఇవ్వరంటే పోనీ ఒక్క ఊరు ఇవ్వండి. ఆ! 1 విలేజ్. వి 4 విల్ రూల్ అన్నాడాయన. అంటే అంత మెతక మనిషి ఆయన. ధర్మరాజు అనే వ్యక్తి ఏంటంటే కించిత్ పరమ సాత్వికుడు. నేను పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు ఒక్కొక్క మనిషి నందు సత్వరజో తమో గుణాలు 3 రేషియోస్‌లో ఉంటాయి. ఒకడికి సత్వగుణం 10%, రజోగుణం 80% ఉండొచ్చు. హ్మ్. ఒకటి సత్వగుణం 80%, రజోగుణం 10%, తమోగుణం 10% ఉండొచ్చు. ఆ హ్మ్. పర్ముటేషన్ కాంబినేషన్స్‌లో ఉంటాయి గదా! పరమ సాత్వికుడు, శుద్ధ సాత్వికుడు ధర్మరాజు. ఆ! అంటే ఎప్పుడు చూసినా మన వల్ల ఇంకొకడు బాధపడకూడదని అనుకుంటాడే తప్ప, దానివల్ల వచ్చే రిజల్ట్స్ గురించి అంతగా ఆలోచించడు. మంచి, మంచి, మంచి మంచి, అనుకుంటే మంచి, మంచి అని పోతున్నాడు. ఆ! ఇప్పుడు భీముడిని చూసి అబ్బబ్బబ్బా! ఎంత ధర్మం చెప్పావురా నువ్వు అని హ్మ్. చెప్పి ఎంతైనా అన్న గదా! ఆ! యాక్చువల్లీ మీరందరూ గమనించాలండి. ధర్మరాజు ఎందుకు అలాగున్నాడంటే, తండ్రి చనిపోతే విధవైన తల్లి 5గురు పిల్లల్ని తీసుకొని హస్తినకొచ్చినప్పుడు అందరికంటే పెద్దవాడండి ఈ ధర్మరాజు. హ్మ్. సో, అతనెప్పుడు గూడా ఒక అన్న పాత్ర పోషించలేదు. ఒక తండ్రి తండ్రి పాత్ర పాత్ర. పోషించాడతను. హ్మ్. సో, చాలా ఎమోషనల్ స్టోరీ ధర్మరాజుది. ఎందుకంటే, చాలా బలిష్టంగా ఉన్న భీముడు అతని మాటే వినాలి. చాలా పరాక్రమమైన అర్జునుడు అతని మాట వినాలి. దాని తర్వాత నకుల సహదేవులు ఇంకా చిన్న పిల్లవాళ్ళు. హ్మ్. వాళ్ళకి తల్లిదండ్రి ఇద్దరు లేరు. పాపం వాళ్ళని చూడండి. హ్మ్. మీ సింపతి అంతా లాజిక్ లేని సింపతి మీ అన్నీ. వీళ్ళ పరిస్థితి చూసారా మీరు? ఒక తల్లి, ఒక ఆడామ, ఒక అబల. ఆమె రక్షించుకోలేదు. కాబట్టి అన్నగా నిలబడి తన నలుగురు తమ్ముళ్ళని రక్షించుకుంటూ రెప్పలాగా కాపాడుకుంటొచ్చినవాడు ధర్మరాజు. అందుకు అతనికి అంత విపరీతమైన ఓర్పు. వాత్సల్యం, ఓర్పు, సహనం ఎందుకొచ్చాయంటే అలా కుటుంబ బాధ్యతని చిన్నప్పటి నుంచి తీసుకున్న వ్యక్తి ధర్మరాజు. హ్మ్. అందుకు అతనికంత ఓపిక. సో, రారా ఎంత మంచి ధర్మం చెప్పావురా, వర్ణాశ్రమ ధర్మం అని చెప్పావు. కూర్చో అని చెప్పి భీముడిని తన తొడ మీద కూర్చొని ఎంత బాగా చెప్పావురా, ఇంత చిన్న వయసులో నీకు ఎంత మంచి ధర్మ సూక్ష్మాలు తెలుసురా అంటే అతని కోపం కూడా రాదు. ఆ! ద్రౌపది, భీముడు కలిసి ఇతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారని కూడా కోపం రాదు. అంత సాత్వికుడు ఆయన. ఆ! అంటే నేను నీ మంచి కోసమే చెప్తున్నానన్నయ్య. నీకు ధృతరాష్ట్రుడంటే ఎనలేని గౌరవం ఒక పెద్దనాన్నగా. నీకు భీష్ముడంటే గౌరవం. నీకు ద్రోణుడంటే గౌరవం. నీ పద్ధతి ఇప్పుడు మారకపోతే అన్నయ్య 13 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఎదురు నిలిచి ఒక మాట కూడా మాట్లాడకుండా నీ హక్కుతో నువ్వు ఏ రాజ్యాన్ని తీసుకోలేవన్నయ్య. నేను నీకు చెప్తున్నానన్నయ్య. నన్ను వదిలేయ్, నేను ఇప్పుడే పోయి వాళ్ళందరినీ చంపేసి నేను రాజ్యాన్ని తీసుకొనొచ్చి నీ చేతుల్లో పెడతాను హ్మ్. అంటాడు భీముడు. నవ్వుతూ వింటాడనమాట. వింటే అప్పుడు మళ్ళీ భీముడు ఒకటి చెప్తాడు. శాస్త్రాల్లో అన్నయ్య మనకు కొన్ని యాగాలు 1000 సంవత్సరాలు చేయమంటారు. హ్మ్. 1000 సంవత్సరాలు చేయమంటే 1000 సంవత్సరాలు మనం బ్రతుకుతామా? హ్మ్. ఒక 1000 సంవత్సరాలంటే ఒక సంవత్సరంతో పోలుస్తాం మనం అంతే. సో, అబ్బా! ప్రాక్టికల్ శాస్త్రంలో ఎప్పుడన్నా అలాంటివి వచ్చినప్పుడు ప్రాక్టికల్‌గా ఏదుందో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1000 సంవత్సరాలు సూర్యయాగం చేయమన్నారంటే 1000 సంవత్సరాలు బ్రతుకుతామా మనం? హ్మ్. కాబట్టి ఒక 5 సంవత్సరాలు. సో, అలా మనం కొలమానం అలా చేసుకోవాలి ప్రాక్టికల్‌గా. అందుకనే నేననేదేంటి 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా చెప్పారు. హ్మ్. ఇప్పటికి 13 సంవత్సరాలు అయిపోయాయి. ఈ హ్మ్. ద్వైతవనంలో మనం ఉండబట్టి. హ్మ్. అందులో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మాసం కింద లెక్కేద్దాం. ఆ! 12 సంవత్సరాలు అయిపోతాయి. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కదా! ఒక నెల ఎవరు తెలియకుండా బ్రతికేద్దాం ఇక్కడే. ఆ! సో, 13 సంవత్సరాలు అయిపోతాయి. ఎళ్ళిపోదాం, యుద్ధం చేసేసి వాళ్ళని ఓడిచ్చేసి తీసుకొచ్చేద్దాం అన్నయ్య. దేనికన్నయ్య నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు ఆ! అంటాడు. అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు. నువ్వు బానే లాజిక్‌లు చెప్పావు నాయన. చిన్నపిల్లాడు చెప్పినట్టు లాజిక్‌లు. ఆ! కానీ అది చిన్నపిల్లాడి లాజిక్‌లు కావు. దాని వెనకాల చాలా ధర్మ సూక్ష్మం ఉంది. భీముడు చెప్పిందే రైట్ అసల. హ్మ్. వీళ్ళెప్పుడన్నా బుద్ధి మారుతదా? ఫ్యూచర్‌లో కూడా వాళ్ళ బుద్ధి మారి వాళ్ళిస్తారా? గడ్డి మొలిసే చోట కూడా ఇవ్వనంటాడు. ఆ! సూది మొనుపు పెట్టే చోటు కూడా ఇవ్వనంటాడు. ఆ! సూది టిప్పు టచ్ అయ్యే ల్యాండ్ కూడా ఇవ్వనంటాడు దుర్యోధనుడు. కాబట్టి అవును. భీముడికి ముందుగానే తెలుసు వీళ్ళ యొక్క నైజం. అందుకే భీముడి గురించి చెప్పాను నేను. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. డ్రామా అవును. లేదు. డ్రామా లేదు. ఓన్లీ కళ్ళల్లో చూసి అటాక్ చేసేయడమే ఆ! అంతే. సో, అలాంటి ఒకటున్నది కాబట్టి ఇప్పుడు ధర్మరాజు భీముడితో అంటున్న సంవాదంలోకి అర్జునుడు కూడా వస్తాడు. హ్మ్. ఏమని చెప్తాడు భీముడికి? అసలు నువ్వు మాట్లాడితే యుద్ధం, యుద్ధం, యుద్ధం అంటావు. ఇప్పుడెళ్ళి యుద్ధం చేసేద్దాం అంటావు. హ్మ్. మనం నిజంగా యుద్ధం చేసే అంత ప్రతిభ ఉందా మనకి?
అటువైపు భీష్ముడు. ఎవరు భీష్ముడు? తను పెళ్లి చేసుకోకుండా స్త్రీ సుఖానికి దూరమై తన తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎప్పుడూ కూడా ఈ కురు సామ్రాజ్యాన్ని ఒక మెంటర్షిప్లోనే ఉన్నాడు అతను. ఒక గార్డియన్ ఏంజల్ లాగా కాపాడుకుంటూ వచ్చాడు కురు సామ్రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ! అలాంటిది ఇప్పుడు మనతో వచ్చేయమంటే వస్తాడా భీష్ముడు? కురు సామ్రాజ్యం అటువైపే నిలబడతాడు. హ్మ్. ద్రోణాచార్యుడు విద్య నేర్పించారు మనకి. ఎవరు చెప్తే నేర్పించాడు? ధృతరాష్ట్రుడు రాజుగా చెప్తే నేర్పించాడు. ద్రోణాచార్యుడు వస్తాడంటావా? అశ్వత్థామ వస్తాడంటావా నువ్వు? ఎవరు వస్తారు అక్కడ? మాట్లాడితే గద తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోదాం అంటాం. అసలు మనం నిజంగా అంత ప్రిపేర్డ్గా ఉన్నామా? 100 మంది కౌరవులు, అటువైపు ఉన్న బోల్డంతమంది రాక్షసగణం, దాని తర్వాత సైన్యం. సైన్యం, ఈ కురు వృద్ధులైన వీళ్ళందరూ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యులు, వీళ్ళందరినీ మనం యుద్ధం చేసి గెలుద్దామా? గెలవగలమా మనం? హ్మ్. నేను కేవలం ఏమీ చేతగాని వాళ్ళలాగా కూర్చోలేదు. ఒక మాట నువ్వు చెప్పింది నిజమే. నేను పరమ సాత్వికంగా వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మన వాళ్ళైన వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. యుద్ధానికి వెళ్దాం, కానీ మనం యుద్ధానికి ఇంకా సిద్ధంగా లేము. మన దగ్గర ఉన్న అస్త్రశక్తి, మన దగ్గర ఉన్న జనశక్తి, ఇవన్నీ ఇప్పుడికిప్పుడు యుద్ధం చెయ్యటానికి సరిపోదు భీమా అని ధర్మరాజు చెప్తాడు. ఈ మాట ధర్మరాజు చెప్పిన పిమ్మట ఇమీడియట్లీ అర్జునుడు మనసులో వచ్చేదేంటంటే, ఎలాగైనా ఇప్పుడు నేను భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుల్ని, ఈ కురువృద్ధులని, వీళ్లను జయించే అంత శక్తి సంపదలు నేను సంపాదించాలి. నా దగ్గర అంత అస్త్రశక్తి లేదు అని మా అన్నగారు చెప్పారు అని అనుకుంటున్న తరుణంలో కరెక్ట్గా వీళ్ళ డిస్కషన్ ఇలాగా ఉండగా ఒక పెద్ద మనిషి వస్తాడు ఇక్కడ మళ్ళీ. ఎవరైనా? వ్యాస భగవానుడు. ఎప్పుడెప్పుడు కథలో ఒక ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ట్ మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు కథలో పెద్ద మలుపు రావాలో అక్కడికి వ్యాసుడు అమాంతంగా వచ్చేస్తాడు. ఇప్పుడు అరణ్య పర్వంలో ఇది రెండోసారి. అవును. అక్కడ ఎప్పుడైతే దుష్టచతుష్టయం యుద్ధం చేద్దాం అనుకుందో, బద్రికాశ్రమం నుంచి అమాంతంగా ధృతరాష్ట్రుడు ముందుకు వచ్చేసిన వ్యాసుడు అవును. ఇప్పుడు అమాంతంగా ద్వైతవనానికి వచ్చేస్తాడు. ఆ. ద్వైతవనానికి వచ్చేసి అక్కడ ఈ పాండవులందరినీ చూసి, కరెక్టే, వృద్ధులైన వాళ్ళందరూ మీ పక్కన నించోవాలి. కానీ వాళ్ళు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు, మాయాజూద జరుగుతున్నప్పుడు వాళ్ళెవరూ నించోలేదు. కాబట్టి సమయం అన్నీ మీకు చెప్తుంది. పిల్లల్లారా, మీరు నా మనవళ్లే, మీరు పెరుగుతున్నారు. సో మీకు ఇంకా అస్త్రశక్తి చాలా అవసరం. కాబట్టి ధర్మరాజా, నువ్విట్రా, నీకు నేను ఒక విద్యనిస్తాను. ఆ విద్య పేరు ప్రతిస్మృతి. ప్రతిస్మృతి అనే ఒక విద్యను నేను నీకు ఇస్తాను. నువ్వు దాన్ని అర్జునుడికి బోధ చేయి. బోధ చేసిన తర్వాత నీకు ఆ ప్రతిస్మృతి ద్వారా ఏ దేవతనైనా తలుచుకుంటే నీ ముందు ప్రత్యక్షమవుతాడు. అది ఒక గొప్ప విద్య అది. సో అలాంటి ఒక విద్య వల్ల మీరు మళ్ళీ సాధన చేయండి. ఈ 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని మీరు సాధనకు వాడుకోండి, పుణ్యానికి వాడుకోండి. కాబట్టి నేను ఇలాగే వెళ్ళి ధృతరాష్ట్రుడికి కూడా చెప్పాను, ఎటువంటి చలనం లేదు వాళ్ళకి. నేను మీకు కూడా చెప్పాలి కదా. ఆయనకు వాళ్ళు మనవాళ్లే, వీళ్ళు మనవాళ్లే. ఇన్నవాడు బాగుపడతాడు, విననివాడు అధోలోకానికి వెళ్తాడు. సో ఇక్కడ చెప్తాడు. ఈ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజుకి ఎందుకు చెప్పాడంటే, మీరు అక్కడే అర్థం చేసుకోవాలి, తండ్రే మనకి గాయత్రి మంత్రాన్ని ఇస్తాడు. కరెక్టే కదా. ఇప్పుడు తండ్రి లేనప్పుడు పెద్దన్నగారే తండ్రి బాధ్యత తీసుకున్నారు అక్కడ. సో ధర్మరాజు అనే వ్యక్తి వాళ్ళకి అన్నలాగా చూశారని మీరు అనుకుంటున్నారు. ఒక తండ్రి లెవెల్లో చూశారు ఆయన. అందుకని అంత త్యాగమూర్తి ఆయన ధర్మరాజు అనే వ్యక్తి. అందుకు శ్రీకృష్ణుడు ఈ గుణాన్ని చూసే ఆయన్ని చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెడతాడు, పట్టాభిషేకం చేస్తాడు ధర్మరాజుకి. అంత ఉన్నతమైన క్యారెక్టర్ అది. సో ఆ ప్రతిస్మృతి విద్యని తీసుకుంటాడు. ప్లస్ అక్కడ అన్నిటికంటే గొప్ప విషయం ఇంకోటి చెప్తాడండి. మీరు ఆలోచించాలి, స్వయం నారాయణుడైన వ్యక్తి ఇంకా మీరు ద్వైతవనంలో ఉండద్దు. ఎందుకంటే ఈ 13 సంవత్సరాలుగా మీరు ఈ వనంలో ఉండి ఈ బ్రాహ్మణ సమూహంతో ఇక్కడున్న ఆకులు, అలములు, ఈ కందమూల ఫలాలన్నీ తినేయగా ఈ అరణ్యంలో ఇప్పుడు కొత్త కొత్త పూలు, కొత్త కొత్త పళ్ళు రావట్లేదు. ఎకాలజీ డిస్బ్యాలెన్స్ అయిపోయింది. నేను ఇది నిజంగా చెప్తున్నాను మీకు. నారాయణుడు అంత వ్యక్తి వ్యాసుడు వచ్చి ప్రతిస్మృతి ఇచ్చి వెళ్ళిపోయాడా అంటే వాళ్ళకి హితబోధ చేస్తాడు. ఏంటంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలనే సంగతి చెప్తున్నాడు వ్యాసుడు అక్కడ. మనం ఇష్టం వచ్చినట్లు చెట్లు కొట్టేస్తాం, మొక్కలు కొట్టేస్తాం, పళ్ళు పలహారాలు ఏది పడితే అది పీకేస్తాం మనం. మళ్ళీ నాటం.
ఎకాలజీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మీరిప్పుడు ద్వైత వనాన్ని వదిలేసి మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళిపోండి. కొంతకాలం రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ చెట్లు చిగురించాలి, మొక్కలు మళ్ళీ లెగవాలి, పళ్ళు రావాలి. మళ్ళీ కొంచెం ఇక్కడ జరుగుతున్న ఈ ఎకాలజీ మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. కొంతకాలం ఈ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మీరు స్పృశించకూడదు, టచ్ చేయకూడదు. దాన్ని రిజువినేట్ అవ్వడానికి మీరు టైం ఇవ్వండి అంటున్నాడు. అంటే వనాల పట్ల ఉంది ఎంత కేర్ఫుల్గా ఆ పూర్వకాలంలో మనుషులు ఉండేవాళ్ళు చూడండి. సాక్షాత్తు నారాయణుడే వచ్చాడంటే చూడండి. సో ఇదొక ఉదాహరణగా జనాలందరూ తీసుకొని మనం ఎప్పుడు కూడా చెట్లని, మొక్కలని, పశువులని వీటన్నిటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది వసుదైవ కుటుంబకం. అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, అన్ని జీవరాశులు అన్ని జీవరాశులు వసుదేవుడు కుటుంబం. అంతే. అది పశువులు కూడా వాళ్ళ కుటుంబం. అందుకనే భూతదయ ఉండాలి. దాని తర్వాత ఈ పశుపక్షాదులే కాదు, ఆ అరణ్యంలో మొలిచే మొక్కలు, పళ్ళు అన్నిటి మీద కూడా మనకు దయ ఉండాలి. ఎందుకంటే లివింగ్ థింగ్ మనిషి అనేవాడు ప్రతి దాన్ని తేరగ్గా వాడుకోకూడదు. మళ్ళీ తిరిగి ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చేయాలి వాడు తీసుకున్నవన్నీ కూడా. అంతే. కాబట్టి జనాలందరూ చెట్లు మొక్కలు నాటాలి. వాళ్ళు తీసేసుకున్న ఒక్కటే సరిపోదు ఇక్కడ. మంచి ఇన్ఫర్మేషన్. Yeah, మీరు so- ఏదైనా చేస్తే డబుల్ చేయాలి. మీరు ఏదైనా ఒక పండు తీసుకుంటే దానికి తగ్గట్టుగా నాటాలి ఇంకొక పండుని. అవును. సో అలాగ ద్వైతవనాన్ని వదిలేసి మీరందరూ కామ్యక వనానికి వెళ్ళిపోండి అని వ్యాస భగవానుడు చెప్తూ ఆ ప్రతిస్మృతి విద్యని యుధిష్ఠిరుడికి ఇస్తే, వ్యాసుడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి దానికి మొత్తం అర్జునుడికి ఆ ప్రతిస్మృతి విద్యని యుధిష్ఠిరుడు బోధ చేస్తాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు బోధ చేసిన తర్వాత అక్కడ మొత్తం అందరూ పంచపాండవులు, ద్రౌపది అక్కడ కలుసుకున్నప్పుడు ఇప్పుడు అర్జునుడు వెళ్ళి తన అస్త్రశక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు అతను సాధన చెయ్యాలి. అప్పుడు ద్రౌపది ఒక పెద్ద మాట అంటుంది. ఏంటంటే, ఇందాక మీ దగ్గరకు వస్తే మీరేమన్నారు, క్షమాగుణం అన్నిటికంటే గొప్ప గుణం అని అన్నారు కదా. అవును. నేను క్షత్రియ కాంతలాగా పుట్టి క్షమించలేకపోతున్నాను వాళ్ళు నాకు చేసిన దాన్ని. మేబీ వచ్చే జన్మలో నేను ఒక బ్రాహ్మణ కాంతగా పుడతాను, ఒక బ్రాహ్మణ స్త్రీగా పుట్టి నేను క్షమించేస్తాను వాళ్ళని. అంటే ఒక శాస్త్రంలో ఒకటి ఉంది, బ్రాహ్మడు కోపం చాలా తక్కువసేపు అని. ప్లస్ క్షమాగుణం కూడా బ్రాహ్మడికి ఎక్కువ ఉండాలి. అందుకే చెప్పాను నేను మీకు, చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ. అది గుణం, ఆ గుణాన్ని బట్టి వాడి వర్ణం. సో ఆవిడ చెప్తుంది, నేను ఒక బ్రాహ్మణ కాంతగా ఉండుంటే నేను క్షమించేవాడిని. సో వచ్చే జన్మలో నేను అలాగే ఒక బ్రాహ్మణ గుణాన్ని తెచ్చుకొని నేను ఉంటాను అని చెప్పి ద్రౌపది చెప్పిన దాన్ని విన్న ధర్మరాజు, అయ్యో మనం చెప్పిన దాన్ని చాలా ఇంత సీరియస్గా తీసుకున్నట్టుంది ఈమె అంటే. అప్పుడు అది విన్న అర్జునుడు చాలా ఎమోషనల్ ట్రామా గురవుతాడు. అంటే నా భార్య ఇంత బాధపడుతుంది, నా భార్యని వాళ్ళు సభలోకి లాగేశారు, ఆవిడ చీర ఒలిసేద్దామని ప్రయత్నించారు, కానీ మనం ఏమీ చేయలేకపోయాం. ప్లస్ ఇప్పుడు నాన్నేమంటున్నాడు, అక్కడ భీష్ముడు ఉన్నాడు అంటున్నాడు, అక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు అంటున్నాడు, అక్కడ కృపాచార్యుడు ఉన్నాడు అంటున్నాడు. మరి ఎలాగా? కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఒక ఫోకస్ చిత్తశుద్ధితో ఇప్పుడు నేను ఈ అస్త్రశస్త్ర విద్యని ఇంకా నేర్చుకోవాలి. అంటే ఒక పెద్ద ఫెయిల్యూర్ అయిన ఒక వ్యక్తి ఇంకా 24 hours స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకోవడం, దీపం కింద కూర్చొని బాగా చదువుకోవడం, అలాగా ఇప్పుడు ఆ మోటివేషన్తో ఇంకా అర్జునుడు వెళ్తానన్నయ్యా, నేను వెళ్ళి ఇప్పుడు అస్త్రశస్త్రాలన్నింటినీ తీసుకొని నేను వస్తాను, అప్పుడే మనం వారికి ప్రిపేర్ అవుదాం అంటాడు. అప్పుడు అటుగా పిలిచిన ద్రౌపది, మీరు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ పంచభూతాల సాక్షిగా ఎటువంటి మనుషులు, ఎటువంటి జంతువులు ఎవరు ఏమీ చెయ్యకూడదుగాక అని ఆ పతియందు ఆ ప్రీతితో రక్షలు పెడుతుంది ద్రౌపది. రక్ష పెట్టి మళ్ళీ అర్జునుడు మర్చిపోనట్టుగా, మీకు గుర్తుందిగా నాకేం చేశారో, అది గుర్తుపెట్టుకొని వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకొని వెళ్ళండి, మనకు జరిగిన అన్యాయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని. చూశారు కదా ఈ జుట్టు, ఇది ముడేసుకోలేదు, 13 months అయిపోయింది. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి రాకుండా కేవలం ముందుకే వెళ్ళాలి మీరు అని చెప్పి ఒక మళ్ళీ ఎమోషనల్ టాక్ ఇచ్చింది ద్రౌపది. ఎస్ అని వెళ్ళిపోతారు. ఎస్, ఐ విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అని ఇప్పుడు అర్జునుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ హిమాలయ పర్వతాలని చేరుతాడు. దాని తర్వాత అక్కడి నుంచి గంధమాదన పర్వతం అని ఒక పెద్ద పర్వతం ఉంటుంది. అది కూడా చాలాసార్లు వస్తుంది మహాభారతంలో. ఆ పర్వతాన్ని దాటగా అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం అని ఒక పర్వతం వస్తుంది. ఆ పర్వతం పేరు అది.
సో చాలామంది గతంలో చెప్పారు ఇంద్రకీలాద్రి పర్వతం అంటే అది విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం అని. ఖచ్చితంగా కాదు. గంధమాదన పర్వతం హిమాలయాస్ దాటిన తర్వాత ఓ ఉండే పర్వతం పేరు ఇంద్రకీలాద్రి పర్వతం. అదే అలా అంత అక్కడికి వెళ్ళాడని చెప్పే వ్యాస భారతం చెప్తుంది. ఆంధ్ర ఉమ్, మహాభారతం కూడా అదే చెప్తుంది. ఉమ్, సో అలా ఇంద్రకీలాద్రి పర్వతం వైపుకు వెళ్ళిపోయిన అర్జునుడు ఫస్ట్ అక్కడ నడుచుకుంటూ ఆ ఇంద్రకీలాద్రి మీద కాలు పెట్టగానే అక్కడ ఒక వాయిస్ వస్తుంది. ఎవరక్కడ? అక్కడే ఆగిపో అని. అంటే అటు ఇటు చూస్తాడు. చూస్తే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఉమ్, చెట్టు కింద కూర్చొని ఎందుకు వస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఎవరు వస్తారో తెలుసా? ఉమ్. అంతా అయిపోయిన తర్వాత కేవలం మోక్ష సాధన కోసం మాత్రమే జనాలు వస్తారు. నువ్వు ఈ బాణాలు బాణతూనీరం చేతిలో అనేసుకుని. గాండివం పట్టుకొని వస్తున్నావేంటి ఇక్కడికి? ఇక్కడికి నీలాంటి వాళ్ళకు ప్రవేశం లేదు. కేవలం మోక్ష సాధన చేసే వాళ్లకు మాత్రమే ఈ ప్రదేశంలో సాధన చేసే యోగ్యత ఉంది అంటాడు. ఆ, అంటే అటు చూస్తాడు. చూసి అస్సలు కేర్ కూడా చేయడు. నీకేం తెలుసు నాయనా మా కష్టాలు, ఆ, ఇవన్నీ నీకు ఇప్పుడు చెప్పేవి కావు, నేను ఒక పెద్ద సాధన చేయడానికే నేను వచ్చానని అతన్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళిపోతే అంటే కార్యశుద్ధి, అంటే ఈ పని చెయ్యాలనే దృఢ సంకల్పం ఉందో లేదో టెస్ట్ చేస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అదే. నేను లెక్క చేయను, ఎవ్వరు చెప్పినా నేను వెళ్తాను, నేను అంతే అని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంద్రుడు అవుతాడు. ఆ, ఇంద్రుడయ్యి నేనేరా నాయన ఇంద్రుడిని. అసెస్మెంట్ పాస్ అయినా. అసెస్మెంట్ పాస్ అవటం అంటే నేను చెప్పినా సరే నువ్వు అసలు పట్టించుకోలేదు. ఆ, అంటే ఇక్కడ యోగులు మునులు మాత్రమే ఇక్కడ ఉంటారు, ఇక్కడ నార్మల్ మనుషులు ఉండరు. సరే ఎలాగో ఈ అరణ్యంలో తిరుగుతున్నారు, చాలా మంచి మీల్స్ తిని చాలా కాలం అయింది నీకు, ఆ, నువ్వు వస్తే నేను స్వర్గానికి తీసుకెళ్ళి నీకు స్వర్గంలో మంచి భోగాలన్నీ ఇస్తాను, రానాయన నువ్వు స్వర్గానికి అంటాడు. ఆ. దానికి కూడా అర్జునుడు నోట్ డూయింగ్ ఎనీథింగ్, నేను అక్కడే చెప్పాను, ద్రౌపదికి మాటిచ్చాను, నేను కార్యసిద్ధి కోసం వెళ్తున్నాను, మొత్తం కంప్లీట్ చేసే టాస్క్ వెనక్కి తిరిగి వస్తాను, ఈ టైంలో స్వర్గం కాదు ఏది ఇచ్చినా నేను లెక్క చేయను అంటాడు. స్వర్గానికి son. ఎవరు పిలవరు నాయన, నేను నిన్ను పేరు పెట్టి బొట్టు పెట్టి పిలుస్తున్నాను, నువ్వు రా స్వర్గానికంటే ససేమిరా రాను నేను స్వర్గానికి, నేను కేవలం ఇప్పుడు సాధన చెయ్యాలి, నేను నా అస్త్ర శస్త్రాల్ని పెంచుకోవాలి, కాబట్టి డినైడ్, నాకు స్వర్గం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అంటాడు. అనగానే ఇంకా అప్పుడు వాళ్ళ ఫాదర్ ఫుల్ ఇంప్రెస్ అయిపోతాడు. ఆ, నేను ఎంత టెంప్ట్ చేస్తున్నా వీడు అసలు స్వర్గానికి కూడా అంటే త్రిశంకు స్వర్గం అంటారు, ఎందుకంటే బొందుతో అంటే శరీరంతో పంచభూతాకృత శరీరంతోనే స్వర్గానికి వెళ్ళటం అనేది అది చాలా తక్కువ మంది చేస్తుంటారు. అసలు ఎవరు చేశారో నాకు పెద్దగా శాస్త్రాలు గుర్తు రావట్లేదు. త్రిశంకు అలాగే వెళ్దాం అనుకుంటాడు. అక్కడికి ఆ, వెళ్దాం అనుకుంటే ఎంటర్ కానివాడు ఇంద్రుడు, అక్కడి నుంచి తోసేస్తాడు. అప్పుడు ఇక్కడి నుంచి కింద నుంచి విశ్వామిత్రుడు పంపిస్తాడు. సో భూమికి స్వర్గానికి మధ్యన త్రిశంకు స్వర్గం అని ఒక స్వర్గం క్రియేట్ అందుకే చేస్తాడు ఒక ఆయన. స్వర్గం. ఈ స్టోరీ మనం చెప్పుకున్నాం. ఆ త్రిశంకు స్వర్గం అంటే ఏంటంటే చూసేవన్నీ కనబడతాయి కానీ ఏ భోగము చేయలేడు అంతే. అంతే. అలాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న స్వర్గాన్ని ఆయన డినే చేస్తాడు. అది మీరు అర్థం చేసుకోవాలంటే నో టెంప్టేషన్స్. ఆ, సో ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టడీ చేస్తున్నప్పుడు నో టీవీ, ఆ, నో చాక్లెట్, ఆ, ఇలాగ nothing ఫోకస్డ్గా ఉంటారు కదా. సో అవును. ఎంత ఫోకస్డ్గా అతను సాధన చేస్తాడంటే ఒక టెస్ట్. ఆ, సరే నాయన, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అర్జున, నీ యొక్క లక్ష్యసిద్ధి, నీ యొక్క చిత్తశుద్ధి, నీ యొక్క ఈ ఒక అచీవ్ చేద్దాం అనుకునే ఒక ఏకాగ్రతని ఒక దీనికి నేను ముగ్ధుడినయ్యాను, విజయీభవ అని ఆశీర్వదిస్తాడు. ఆ, అర్జునుడు అక్కడ వెళ్ళి ఆ బాణాలు ఆ బాణతూనీరం అవన్నీ అక్కడ పెట్టి ఇప్పుడు తన సాధన స్టార్ట్ చేస్తాడు. మొదటి 3 రోజులకి ఒకసారి పళ్ళు ఆకులు తింటాడు, తర్వాత 6 రోజులకు తింటాడు, దాని తర్వాత 15 రోజులకు ఒకసారి తింటాం మొదలు పెడతాడు. ఇలా అయ్యి 6 నెలలు అవ్వగానే కేవలం గాలి మీద బ్రతకటం మొదలు పెడతాడు అర్జునుడు. అలా కావాలని చేస్తాడా సాధన? నాది అది కూడా. సాధన, తపస్సు చేస్తున్నాడు ఆయన. ఉమ్, సో చేసి ఆ 6వ నెల గాలి మీద బ్రతకటం, కేవలం గాలే దీనిగా బ్రతుకుతూ కాళ్ళ మీద లెగిసి బొటని వేలు మీద నించొని చేతులు 2 పైకి పెట్టి ఆయన చేసే తపస్సుకి ఆయన బ్రహ్మరంధ్రం నుంచి ఒక ఎనర్జీ పైకి ఫ్లో అయిపోతుంది. ఉహుం, అయిపోయి మొత్తం బ్రహ్మాండం మొత్తం ఒక హీట్ వేవ్ లాగా వచ్చేస్తుంది. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మోక్ష సాధన చేసే ఋషులు మునులు అందరూ అక్కడ మునులు. తపస్సు చేసుకుంటున్నారు. అవును. అలా తపస్సు చేసుకుంటున్న వ్యక్తులందరూ డిస్టర్బ్ అయిపోతారు. అసలు ఆ ఫస్ట్ ఏంటిది ఘోర తపస్సు అది. ఆ ఎనర్జీకి. ఆ ఎనర్జీ కంటే లోపల ఎంత ఆతృత ఉంది అతనికి, ఆ, ఎంత అన్యాయం జరిగింది, నేను ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నాకు దేవతా సిద్ధి కావాలి, నాకు అస్త్రశస్త్రాలు కావాలి. అతను ఎవరిని తపస్సు చేస్తున్నాడు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద నుంచి అంటే శివుడిని, పాశుపతాస్త్రం కోసం శివుడిని తపస్సు చేస్తున్నాడు అతను. అలాంటిది ఆ శివుడు
దగ్గరికి వెళ్ళి ఈ మునులు ఋషులందరూ కైలాస పర్వతం, నేను ఎందుకన్నానంటే పక్కనే ఆ ఇంద్రకీలాద్రి పక్కనే కైలాస పర్వతం, కైలాస పర్వతం మీద ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ భీకర తపస్సు చేస్తున్నాడండి అర్జునుడు. దానివల్ల విపరీతమైన ఎనర్జీ వస్తుంది, కాబట్టి దానికి మేమందరం తపస్సులు చేసుకోలేకపోతున్నాం, డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది మాకు ఇతను చేసే ఘోర తపస్సు వల్ల, మీరు వచ్చి అతను అనుగ్రహించాలి అని అడగగానే అప్పుడు ఇమీడియట్లీ శివుడు ఒక కోయవాడిగా శివుడు వచ్చి పక్కన ఒక ఇంకొక ఆ ట్రైబల్ ఉమెన్గా పార్వతి, ఆయన గణాల్లోంచి ఒకడు మూకరుడు అనే ఒక గణం ఒక పెద్ద అడవి పందిలాగా అవుతుంది. ఆ అడవి పంది పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడైతే అర్జునుడు తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సుని భగ్నం చేస్తుంది. అన్ని రోజుల నుంచి గాలినే పట్టి తపస్సు చేస్తున్న వాడిని డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ చేయగానే ఇమీడియట్లీ అర్జునుడు చూస్తాడు, చూడగానే అక్కడ కనపడేది ఆ అడవి పంది. ఇమీడియట్లీ ఆయన బాణతూరినంలోంచి ఒక బాణాన్ని తీసి ఏం చేసి పట్టను కొడితే ఆ వరాహానికి తగిలి అది పడిపోతుంది. ఆయన బాణం తగిలిన ప్యారలల్లీ ఇంకొక బాణం వచ్చి దానికి తగులుతుంది. 2 బాణాలు, ఇటు సైడ్ నుంచి ఒక బాణం, అటు సైడ్ నుంచి ఒక బాణం తగలగానే అప్పుడు అర్జునుడు అక్కడ చూస్తుంటే అక్కడి నుంచి ఈ కోయవాడిగా ఉన్న ఈ శివుడు వచ్చి, ఇది నేను కొట్టిన, ఏం చేసి కొడితే ఇది నాది, నువ్వెందుకు కొట్టావు దీన్ని అని అడుగుతాడు. అర్జునుడు అసలు లెక్క చేయడు. సో నన్ను డిస్టర్బ్ చేసిందని నేను కొట్టాను, నేను దాన్నే మీరు కొట్టారంటాడు. లేదు, నియమం తెలీదా నీకు, ఒకడు ఒక జంతువుని ఏం చేసి కొడుతున్నప్పుడు ఇంకొకడు దాన్ని ఏం చేయకూడదు, నేను ఆల్రెడీ దీన్ని కొడుతున్నప్పుడు నువ్వు కావాలనే కొట్టావు అంటాడు. నేను కొట్టలేదండి బాబు, అది నన్ను డిస్టర్బ్ చేసింది అందుకే కొట్టానంటే మాటా పెరుగుద్ది. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఇతను ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి ఒక బాణం తీసి అతను భయపెట్టడానికి బాణం వేస్తాడు. బాణం అతని శరీరంలోకి వెళ్ళిపోతుంది, మాయమైపోద్ది. ఇదేంటిది చాలా వింతగా ఉందని మళ్ళీ 2 బాణాలు వేస్తాడు, అవి శరీరంలోకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత బాణతూరీరం నుంచి బాణాలన్నీ తీసేస్తాడు, మొత్తం అన్ని శరీరంలోకి వెళ్ళిపోతాయి. వెనక చూస్తే బాణతూరీరం మాయమైపోద్ది. అసలు ఆయనకి మీకు గతంలో చెప్పాను నేను, గాంధీవం అనేది ఈ బాణతూనిరాలనేవన్నీ కూడా కాండవ వనప్రస్థం అనే ఎపిసోడులో ఆయనకి అగ్నిదేవుడిచ్చినవి ఇవన్నీ. ఆ బాణతూనిరాలు ఎలాంటివంటే అది అందులో ఎప్పుడు బాణాలు అయిపోవు, ఎప్పుడు బాణాలు వస్తూనే ఉంటాయి అందులోంచి. అలాంటిది అదే అయిపోయేసరికి అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది వచ్చిన వాడు ఎవరో మాయావి లేదా ఎవరో దేవతోత్తముడు అన్న అయి ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఒక కామన్ వాడు అయ్యి ఉంటే ఈ పాటికి నేను ఒక బాణం వేస్తే భయపడి పారిపోయేవాడు. బాణ పరంపర మాయమైపోతుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి గాంధీవంతో అతన్ని కొట్టడానికి కొడతాడు, గాంధీవం మాయమైపోతుంది అతనిలోకి. చేతిలో బొడ్డులో ఉన్న ఒక కత్తిని తీసి అతని మీదకి పడి కత్తి మాయమైపోతుంది. అసలు ఇంకా ఏమీ లేదు ఇక్కడ కొట్టడానికి, అన్నీ మాయమైపోతున్నాయి. ఇంకా మిగిలింది ముష్టిఘాతం మాత్రమే, కుస్తీ, మల్ల యుద్ధం చేస్తాడప్పుడు. ఆ మల్ల యుద్ధంతో ఆ శివుడి మీద దూకి శివుడు చేతులు పట్టుకొని ఆయన ఈయన శరీరంతో గట్టిగా తోసేసి ఆయన మీద పడి ఇలా బొర్లుకుంటూ విపరీతమైన యుద్ధం చేస్తారు వాళ్ళు. అది సుమారుగా ఒక 20-25 నిమిషాల పాటు ఒక భీకర యుద్ధం వాళ్ళ మధ్యన జరుగుద్ది. అంటే శివుడి యొక్క శరీరం ఈయన శరీరం ఇలా టచ్ అవుతుంది, శివుడు ఈయన చేతులు టచ్ అవుతాయి. శివుడిని అన్ని చోట్ల అదుముతాడు, పట్టుకుంటాడు, మెడ పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, పడేయటానికి ప్రయత్నిస్తాడని. ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే శివుడి యొక్క తత్వంలోకి ఈయన ఇమడాలి. పాశుపతాస్త్రం అంటే అలా ఆషామాషి ఇలా అంటే వచ్చేది కాదు. శివుడి యొక్క మొత్తం తత్వంలోకి ఈయన ఇమడాలి, శివతత్వంలోకి ఈయన ఒకటైపోవాలి. అందుకు ఈ ద్వంద్వ యుద్ధం. ఇలా మనిషి కలిసి చేతులు కలిసి ఆ కాళ్ళు కలిసి ఆ ముష్టిఘాతాలతో శరీరాలు రెండూ కలిసినప్పుడు ఆ మనిషిని అర్జునుణ్ణి తీసి గిరది పిసిరేస్తాడు శివుడు. అతను పడి మూర్ఛపోతాడు అర్జునుడు. మూర్ఛపోయి కాసేపటికి కళ్ళు తెరిచి బాగా సొమ్మసిల్లిపోయిన అర్జునుడు ఇలా లెగిసి ఇలా చూడగానే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు వాళ్ళల్లోంచి. అలాగని ఒక భారతం చెప్తుంది. ఇంకొక భారతం ఏంటంటే ఇంకా తట్టుకోలేక, అంటే ఇంకా వల్ల కావట్లేదు ఆయనకి, ఈ వచ్చినవాడు ఎవరో అర్థం కావట్లేదు. అలా కింద పడిపోయి కొంతసేపు మూర్ఛపోయిన వ్యక్తి కళ్ళు తెరిచి అటు పక్కనే ఉన్న మట్టితో ఒక శివలింగాన్ని చేసి, ఏంటంటే ఇప్పుడు శివుడు కదా, శివుడు కోసం తను ఘోర తపస్సు చేశాడు, ఒక పందొచ్చి డిస్టర్బ్ చేసింది.
దాని తర్వాత ఏం అర్థం కావట్లేదు, ఓడిపోయాడు, శక్తి మొత్తం కోల్పోయాడు. అక్కడ చిన్న శివలింగాన్ని చేసి ఆ శివుడికి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. దాని మీద పూలేస్తాడు. ఆ పూలు ఈ కిరాతుడి తల మీద పడతాయి, ఈ వచ్చిన కోయవాడి తల మీద పడతాయి. ఒక హారం వేస్తాడు, అది శివుడు మెడలో పడుతుంది. అలా పడగానే అప్పుడు కిరాతుడే శివుడని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడతాడని ఇంకొక భారతం చెప్తుంది. సో ఓవరాల్గా శివుడు ఇన్ని రకాల పరీక్షలు పెట్టి ఆయన ఇంకా కాంట్ పట్టు పొజిషన్లో మొత్తం శల్యమైపోయిన, అంటే మొత్తం ఎనర్జీ అంతా డ్రై అయిపోయిన స్థితికి తీసుకొని వెళ్ళి అప్పుడు వరకు కూడా ఇంకా ఆ క్షత్రియ స్పిరిట్ పోలేదు ఆయనకి. ఆ టైంలో ఆయన్ని అప్పుడు చెప్తాడు, అర్జున నేనే శివుణ్ణి. సో ఇప్పుడు నీ యాటిట్యూడ్, నీ యొక్క చిత్తశుద్ధి, నీ యొక్క కార్యశుద్ధి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నన్ను ఇంప్రెస్ చేశాయ్యా. నువ్వు చేసిన యుద్ధం అన్నీ పోయిన ముష్టిఘాతాలతో నన్ను స్పర్శించి నువ్వు చేసిన ఆ రుద్రస్పర్శ ఇప్పుడు అర్జునుడికి అవసరం. ఎందుకంటే పాశుపతాస్త్రం అంటే ఏమిటి అంటే అదేదో అన్ని అస్త్రాల్లో ఒక అస్త్రం కాదు. ఎప్పుడైతే లయకారకుడైన శివుడు ప్రళయతాండవం చేసి యుగాంతమునందు ఈ సమస్త బ్రహ్మాండాన్ని వినాశనం చేస్తాడో అప్పుడు రుద్రతాండవం చేస్తూ వేస్తాడు ఈ పాశుపతాస్త్రాన్ని. ఆ పాశుపతాస్త్రాన్ని వేయడంతో సమస్తమైన సృష్టి నాశనం అయిపోద్ది, ఎన్హిలేట్ అయిపోద్ది. ఆయన అంత పవర్ఫుల్. ఏ రుద్రుడు రౌద్రంతో ప్రళయతాండవం చేసి పాశుపతాస్త్రం వేస్తే సమస్త లోకాలు లయమైపోతాయో అలాంటి ఒక పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు అర్జునుడికి ఇస్తున్నాడు అతను. ఆ అర్జునుడికి ఇది ఇవ్వాలంటే ఆయన శరీరం స్పర్శ జరగాలి, ఆయన శక్తి అర్జునుడికి రావాలి. అది ఒక ప్రీ ప్రిపరేషన్ ఆ అస్త్రాన్ని హ్యాండిల్ చేయడానికి. వెరీ గుడ్. అర్థమైందా మీకు ఈ తత్వం? శివుడు అంతా అసలు పాండవుల జీవితమునందు శివుడి అనుగ్రహమే సమస్తము శివానుగ్రహం వల్ల జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పాంచాలికి 5 భర్తలను ఇస్తారన్నది ఎవడు? శివుడే కదా. ఇంద్రుణ్ణి పిలిచి 4 ఇంద్రులు మనమంతరాల్లో ఉన్నారు పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవడు? శివుడే. ఆ ఇంద్రతత్వాలన్నీ పాండవుల్లోకి పంపించింది శివుడే. అలాంటి ఒక ద్రౌపదినిచ్చిన వ్యక్తి, వాళ్ళ కళ్యాణం, అలాంటి ద్రౌపది ఇప్పుడు అర్జునుడిని పంపించింది, వెళ్ళి అస్త్రాలు తీసుకురా, మనం గెలవాలి ఇప్పుడు ఈ అధర్మం మీద అని. అక్కడ హెల్ప్ చేసింది శివుడే. చూసారా? సో శివుడు అనుగ్రహం వల్ల ఇప్పుడు పాశుపతాస్త్రం. అలాంటి పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు అది ఎప్పుడైతే అంటే ప్రయోగ ఉపసంహారాలు, అంటే ప్రయోగించడం ఉపసంహారం తీసుకోవటం, దానికి కూర్చొని ఒక బోధ చేయాలి. ఈ అస్త్రాలన్నీ మీరు అనుకుంటున్నట్టు ఏదో చిన్న మిజైల్స్ కాదు, దానికి ఒక పెద్ద మంత్రం ఉంటుంది, మంత్రానుష్ఠాన దేవత ఉంటుంది. దాన్ని ప్రయోగం చేసేటప్పుడు ఒక మంత్రం, ఉపసంహారం చేసుకునేటప్పుడు ఒక మంత్రం, దానికి కొన్ని న్యాసాలు చేయాలి, చాలా పద్ధతి ఉంటుంది. ఇవన్నీ మీరు బిఆర్ చోప్రా సినిమాలో లాగా కళ్ళు మూసుకొని బాణం ఇలా పెట్టుకొని ఇలా వేయగానే అందులోంచి నీళ్లు అవి రావు. దానికి రకరకాల న్యాసాలు, రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఆ ప్రయోగ ఉపసంహారములతో అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చి అతన్ని దీవిచ్చి శివుడు అటు పిమ్మట అలా నించున్న అర్జునుణ్ణి చూడటానికి సమస్త దేవతాగణం అక్కడికి వచ్చేస్తుంది. పైనుంచి ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు, అష్టదిక్పాలకులు, మొత్తం దేవతాగణాలందరూ చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యూమన్గా ఉన్న నరుడు సూపర్ హ్యూమన్ అయిన వేళ. అసలు పాశుపతాస్త్రం అనేది యావత్ చరిత్రలో పురాణాలన్నీ మీరు తిరగేసినా అది కేవలం అర్జునుడికి మాత్రమే ఇచ్చిందండి, ఇంకెవడికి ఇవ్వలేదు. అంత వాల్యుబుల్ అంటే ఎంత నమ్మకం ఉంటే శివుడు తను లయకారకానికి వాడే ఒక అస్త్రాన్ని అర్జునుడికి ఇస్తారో మీరు ఆలోచించండి. అది అర్జునుడి యొక్క ఔన్నత్యం. అతనేదో మీరు అనుకుంటున్నట్టు ఏకలవ్యుడు పట్ల జలసి, కర్ణుడు పట్ల జలసి, ఇట్లాంటి జలసీలుండే మనుషులకి ఇలాంటి అస్త్రాలు ఇవ్వరండి. ఆ రుద్ర స్పర్శ జరిగింది. ఇప్పటి వరకు రుద్రుడిని అలా స్పర్శ చేసిన వాడు కూడా కేవలం అర్జునుడే. ఆ రుద్ర స్పర్శ జరిగి ఇప్పుడు సమస్తమైన శివుడి యొక్క శక్తి అర్జునుడిలోకి ప్రవేశించింది. ఆ అస్త్రాన్ని ఇప్పుడు హ్యాండిల్ చేసే వ్యక్తిగా తయారయ్యాడు. ఇవాళ ఈ పాశుపతాస్త్రాన్ని తీసుకున్న నరుడు ఒక నారాయణుడికి భూభార హరణాన్ని తగ్గించడానికి ఎలా సేవ చెయ్యబోతున్నాడనేది నెక్స్ట్ అరణ్య పర్వం 3లో మనం తెలుసుకుందాం. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ.